ద లార్డ్. ఈ లోకంలో ప్రతి మనిషి ఆశీర్వాదం కావాలని కోరుకుంటాడండి. తను చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులో, తీసుకునే ప్రతి నిర్ణయంలో మనిషిలో ఒకే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటంటే ఆశీర్వదించబడాలి. నేను చేసే ప్రతి దాంట్లో నాకు ఆశీర్వాదము కావాలని. అయితే బైబిల్ గ్రంథము మనము నిజంగా ఆశీర్వదించబడాలంటే ఎలా జీవించాలని చెప్తుంది. దేవుని ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి జీవించాలని బైబిల్ చెప్తుందో ఒక వాగ్దాన సందర్భాన్ని బట్టి ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. దేవుని వాక్యంలో రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే గనుక, ఈ మందిరమును నీవు కట్టుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు రాజు అయిన సొలొమోనుకి ఇస్తూ ఉన్నారండి. సొలొమోను ఆ సందర్భానికి దేవుని మందిర నిర్మాణ పనిలో ఉన్నాడు. అంటే దేవుని కొరకు ఒక గొప్ప పనిని చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు సొలొమోనుతో ఏమనంటూ ఉన్నారంటే, నీవు నా కొరకు చేసే ఈ గొప్ప పనిని బట్టి నీవు ఆశీర్వదించబడవు, కానీ నీవు ఆశీర్వదించబడాలంటే నీవేం చేయాలంటే నా న్యాయ విధులను, నా కట్టడలను అనుసరించి నడుచుకోవాలి, నా ఆజ్ఞలను గైకొనాలి. ఇలా నీవు జీవించినప్పుడే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నేను ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తానంటే, నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన ఆ వాగ్దానాన్ని నీ పక్షముగా నేను స్థిరపరుస్తానని దేవుడు అంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని న్యాయ విధులను, కట్టడలను, అంతేకాకుండా ఆజ్ఞలను విన్న వరకు మాత్రమే, అంటే వింటారు కానీ దానిని అనుసరించి నడుచుకోరండి. ఇలా మనము జీవిస్తే గనుక ఎప్పటికీ మనము ఆశీర్వదించబడం. మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే గనుక, ఈ వాగ్దాన దీవెనలు మనము పొందుకోవాలంటే గనుక మనము ఏం చేయాలంటే, మొదటిగా ఆయన ఆజ్ఞలను, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ గైకునే వారంగా ఉండాలి. అంటే విన్నంత వరకు మాత్రమే కాదు, విని దానిని క్రియలలో మనము చూపించగలగాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు విన్నంత వరకు మాత్రమే ఉండకూడదు, దాన్ని మీరు క్రియలలో చూపించాలి, ప్రవర్తనలో చూపించాలి అని యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధముగా మనము జీవించినప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దాన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. అక్కడ సొలొమోను దేవుని కొరకు గొప్ప పని చేస్తూ ఉన్నాడు, కానీ దేవుడు అంటూ ఉన్నారు, నీ హృదయంలో నా న్యాయ విధులు, నీ హృదయంలో నా కట్టడలు, నీ హృదయంలో నా ఆజ్ఞలు ఉండి వాటిని నీవు గైకుని వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడే దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నేను నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ పక్షంగా స్థిరపరుస్తానంటూ ఉన్నారు. ఎంతకీ దేవుడు దావీదుతో ఏ వాగ్దానాన్ని చేశారు? దావీదుకు దేవుడు ఏ వాగ్దానాన్ని ఇచ్చారంటే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12-16 వరకు మనం చదువుకుంటే గనుక, దావీదుతో దేవుడు అంటూ ఉన్నారు, నీ సంతానము ద్వారా రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు అన్నారు. నీ సింహాసనాన్ని నిత్యము నిలుస్తుంది, దాన్ని నేను స్థిరపరుస్తానని దేవుడు అంటూ ఉన్నారు. నీ సంతానంలో ఎవరైనా తప్పు చేసినా వారిని నేను శిక్షిస్తాను, కానీ వారి మీద నా కృప తొలగిపోదని దేవుడు అంటూ ఉన్నారు. శాశ్వతమైన రాజు మీలో నుండి వస్తారని దేవుడు అంటూ ఉన్నారు. నీ సంతానంలో ఒకరు నా కొరకు మందిరాన్ని కడతారు, నేను తనకి తండ్రిగా ఉంటానని చెప్పి దేవుడు అంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు వాగ్దానాన్ని ఆల్రెడీ ఇచ్చేశారండి. అయితే ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు సొలొమోనుకి కొన్ని కండిషన్స్ చెప్తూ ఉన్నారు. ఏమిటంటే, నీవు నా న్యాయ విధులను, నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొనాలి. ఇలా జీవిస్తేనే నీవు ఆ ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావని దేవుడు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గొప్ప పని చేస్తే నీవు ఆశీర్వదించబడవు, కానీ నేను చెప్పిన ప్రకారము నీలో విధేయత ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి. అలా ఉన్నప్పుడే నీవు ఆశీర్వదించబడతావని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. నిజమే, దినాల్లో చాలా మంది క్రైస్తవుల జీవితాలు మనం చూస్తే గనుక వారు దేవుని సేవ చేస్తూ ఉంటారు, దేవుని పరిచర్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది ఆరాధనలన్నా ప్రార్థనా కూడికలన్నా ముందుంటూ ఉంటారు. ఇంకొంతమంది మంచి పనులు చేసే విషయంలో ఎంతో ఆసక్తిగా ఉంటారు. వారిని మనం బయటకు చూసినప్పుడు వారు దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తున్నారని అనిపించవచ్చు, కానీ వారి జీవితము లోపలంటే వారి హృదయాన్ని మనం ఆలోచిస్తే గనుక వారి హృదయంలో ఆ పరిశుద్ధత ఉండదు, వారి హృదయంలో విధేయత ఉండదు, వారి హృదయంలో దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే ఆత్మీయత వారిలో ఉండదు. బయటకు మాత్రమే నటిస్తూ జీవిస్తారు, కానీ లోపల హృదయంలో మారు మనసు ఉండదు, లోపల హృదయంలో పరిశుద్ధత ఉండదు, లోపల హృదయంలో
జీవితంలో దేవుని మీద విధేయత వారికి ఉండనే ఉండదండి. ఇలా జీవించేవారు దేవుని వాగ్దాన ఆశీర్వాదాలను ఎప్పటికీ వారు పొందుకోలేరు. నిజమే, దేవుడు వాగ్దానాలు ఇస్తారండి. ఆ వాగ్దాన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే కనుక దేవుడు కొన్ని కండిషన్స్ పెడతారు. సొలొమోనుకి కూడా దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టారు. నీవు ఇలా ఆశీర్వదించబడాలంటే, నీవు ఆశీర్వాదాన్ని చూడాలంటే, నీ తండ్రికి నేను ఇచ్చిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచబడాలంటే నీవు నా న్యాయ విధులను, నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొని జీవించాలని చెప్పి దేవుడు సొలొమోనుతో చెప్పారు. అలా జీవిస్తే నీవు ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటావని. కానీ సొలొమోను ప్రారంభంలో జీవించాడు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవునికి విరోధంగా ప్రవర్తించాడు, దేవునికి విరోధంగా నిర్ణయాలు తీసుకున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఒక గొప్ప పనినైతే చేశాడు, కానీ మనసులో మాత్రము ఆ మారు మనసు అనేది లేదండి. అంటే ఆజ్ఞలను విడిచిపెట్టాడు, దేవుని న్యాయ విధులను కట్టడాలను విడిచిపెట్టి దేవునికి విరోధమైన నిర్ణయాలు తీసుకున్నాడు. కనుకనే ఆశీర్వాదము తగ్గిందండి. ఏ విధంగా తగ్గిందంటే, రాజ్యం అంటే ఇశ్రాయేలీయుల రాజ్యము విభజింపబడింది. 10 గోత్రాలు వేరయ్యాయి, 2 గోత్రాలు మాత్రమే మిగిలాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం ఎందుకు తగ్గిందంటే అక్కడ సొలొమోను దేవుని ఆజ్ఞలను కట్టడాలను అంతేకాకుండా న్యాయ విధులను మొదట అనుసరించాడు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని మర్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు గొప్ప పనులు చేస్తే సరిపోదు, మన మనసులో మారు మనసు అనేది ఉండాలండి. మనము దేవుని ఆజ్ఞలను కైకొనాలి, వాటి న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలను మన జీవితంలో మనం చూడగలం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు వాగ్దానం ద్వారా విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం యేసయ్యా. మరి మేము ఆశీర్వదించబడాలంటే, నీ వాగ్దాన దీవెనలు మేము పొందుకోవాలంటే, మేము నీవు కొరిగే ఆత్మీయత కలిగి జీవించాలి, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి, నీ కట్టడాలను, నీ న్యాయ విధులను అనుసరించి గైకొని నడుచుకున్నప్పుడే ఆశీర్వాదాలు పొందుకుంటామని ఈ వాగ్దానం ద్వారా దేవా. విన్న ప్రతి ఒక్కరు నీ కొరకు మంచి పనులు చేయడమే కాకుండా, గొప్ప నిర్ణయాలు తీసుకునడమే కాకుండా, వారి హృదయంలో నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ న్యాయ విధులను జీవితాంతము అనుసరించే ఆత్మీయతలో ఉన్నప్పుడే, అలా స్థిరపడినప్పుడే నీ ద్వారా ఈ దీవెనలు, ఆశీర్వాదాలు వారు పొందుకోగలరనే విషయాన్ని గ్రహించి అటువంటి ఆత్మీయతలోనికి వచ్చి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలో దీవించునుగాక. ఆమేన్.